హాయ్ ఎవ్రీవన్. సరే, ఈరోజు ఈ వీడియోలో మనము పైథాన్ కీవర్డ్స్ గురించి తెలుసుకుందాము. కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్. ఈచ్ కీవర్డ్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ మీనింగ్ టు ది పైథాన్ ఇంటర్ప్రిటర్ అండ్ వీ కెన్ యూజ్ ఏ కీవర్డ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్. పైథాన్లో మనము కీవర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కీవర్డ్స్ని రిజర్వ్డ్ వర్డ్స్ అంటాము. ఈ రిజర్వ్డ్ వర్డ్స్ వచ్చి స్పెసిఫిక్ పర్పస్ కోసమే, స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే మనం ఉపయోగించాల్సి ఉంటుంది. సో పైథాన్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ కీవర్డ్ మస్ట్ బి రిటర్న్ ఎగ్జాక్ట్లీ షోన్ బిలో. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పడం జరిగింది, పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. సో లోయర్ కేస్ లెటర్స్ని ఒక వేరియబుల్గా, అప్పర్ కేస్ లెటర్స్ని ఇంకో వేరియబుల్గా రెడీ చేస్తుంది. సో ఇక్కడ కూడా కీవర్డ్స్ అనేది కూడా ఒక 3 కీవర్డ్స్ తప్పితే రిమైనింగ్ అన్ని కీవర్డ్స్ కూడా లోయర్ కేస్ లెటర్స్లో ఉంటాయి. కాబట్టి మీరు కీవర్డ్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఎక్సెప్ట్ దోస్ 3 కీవర్డ్స్ లైక్ ట్రూ, ఫాల్స్, నన్, ఈ 3 కీవర్డ్స్ తప్పితే రిమైనింగ్ అన్ని కీవర్డ్స్ కూడా లోయర్లో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తం పైథాన్లో ఉన్న కీవర్డ్స్ వచ్చేసి ఫాల్స్, క్లాస్, finally, is, return, none, continue, for, lambda, try, true, define, from, non-local, while, and, delete, global, not, with, has, else if, or, eld, assert, else, import, pass, break, except, in, and raise. సో ఇవి పైథాన్లో ఉన్న కీవర్డ్స్ అండి. వీటిని మనం కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకుంటే, సో ట్రూ, ఫాల్స్ ఈ 2 కూడా బూలియన్ కీవర్డ్స్. అంటే మనము 1, 0 ఇవ్వడం కోసం అని చెప్పి, ఉన్నది లేదు చెప్పడం కోసం అని చెప్పి ఉపయోగించే కీవర్డ్స్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. నన్ కీవర్డ్స్ వచ్చేసి నల్ ఫంక్షన్. అంటే మనం ఏదైనా డాటా సెట్ తీసుకున్నప్పుడు ఆ డాటా సెట్లో మనకి ఎంటీ సెల్స్ ఉన్నాయనుకోండి, ఎంటీ సెల్స్ని మనము నన్ కీవర్డ్ ద్వారా ఫిల్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత అండ్, ఆర్, నాట్ ఇవి లాజికల్ కీవర్డ్స్. ఈజ్ అనేది 2 వేరియబుల్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా వెరిఫై చేయడానికి ఉపయోగించే కీవర్డ్ అనమాట. ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఈ 3 కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. వైల్, ఫర్, బ్రేక్, కంటిన్యూ ఇవి లూపింగ్ కీవర్డ్స్. అంటే మనము ఫర్ లూపు, వైల్ లూపు ఇవి ఫర్ లూప్ రాయడానికి ఇవి ఉపయోగించే కీవర్డ్స్. సో రిటర్న్ అనేది ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు వాల్యూస్ రిటర్న్ చేయడం కోసం ఉపయోగిస్తాము. ఇన్ అనేది వేరియబుల్, అంటే పర్టికులర్ లిస్ట్లో కానీ టపుల్స్లో కానీ పర్టికులర్ వాల్యూ ఉందా లేదా వెరిఫై చేయడం కోసం అని చెప్పి ఉపయోగిస్తాము. ఎల్ అనేది జనరేటర్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము. ఏంటి అంటే వాల్యూస్ని జనరేట్ చేయడం కోసం, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేయడం కోసం అని చెప్పి ఎల్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ ఇవన్నీ ఎక్సెప్షనల్ కీవర్డ్స్ అనమాట. అంటే ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం కోసం మనం ఉపయోగించే కీవర్డ్స్. రైజ్, అసెట్. సో అసెట్ అనేది డిబబ్బింగ్ పర్పస్లో ఉపయోగిస్తాము. అంటే కండిషన్ రాసిన తర్వాత ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి అసెట్ కీవర్డ్ ఉపయోగిస్తాము. ఇంపోర్ట్, ఫ్రమ్, హ్యాజ్, క్లాస్, డిఫైన్, పాస్, గ్లోబల్, నాన్ లోకల్, లాంబ్డా, డిలీట్, విత్. సో ఇందులో ఇంపోర్ట్ అనేది మనము పైథాన్లో మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేయడం కోసం, అంటే నంపై మోడల్ కానీ, పాండాస్ కానీ, మ్యాట్ప్యాడ్ ల్యాబ్ కానీ, సైకిట్ కానీ ఇలా మనకి కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేయడం కోసం అని చెప్పి ఇంపోర్ట్ అని కీవర్డ్స్ ఉపయోగిస్తాము. ఫ్రమ్ అన్నది పర్టికులర్ మాడ్యూల్కి వెళ్ళి స్పెసిఫిక్ లైబ్రరీ, అంటే ఇప్పుడు నంపైలో మ్యాథ్స్ ఫంక్షన్ ఉంటుంది, మ్యాథ్స్లో స్క్వేర్ రూట్ ఉంటుంది, ఆల్జిబ్రా ఉంటుంది, లీనియర్ ఆల్జిబ్రా ఉంటుంది, ఇలా మనకి డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి. ఆ పర్టికులర్ లైబ్రరీ కావాలనుకున్నప్పుడు ఫ్రమ్ యూజ్ చేస్తాము. యాజ్ అంటే అలియాస్ నేమ్ డిక్లేర్ చేయడం కోసం, అంటే ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి, అంటే షార్ట్ కట్ రూపంలో మనం ఒక లైబ్రరీ నేమ్ ఇవ్వడం కోసం, ఒక మాడ్యూల్కి షార్ట్ కట్ నేమ్ ఇవ్వడం కోసం అని చెప్పి యాజ్ ఉపయోగిస్తాము. సో క్లాస్ అనేది క్లాస్ సమ్ డిక్లేర్ చేయడం కోసం, డిఫైన్ అనేది ఫంక్షన్ క్రియేట్ చేయడం కోసం ఉపయోగిస్తాం. పాస్ అంటే జస్ట్ అది పాస్ సంబంధించింది. గ్లోబల్ అంటే గ్లోబల్ వేరియబుల్, అంటే
ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ఏమైనా వేరియబుల్స్లు బయట డిక్లేర్ చేయడం కోసం గ్లోబల్ వేరియబుల్ ఉపయోగిస్తాము. నాన్ లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేయడం కోసం అని చెప్పి నాన్ లోకల్ కీవర్డ్ ఉపయోగిస్తాము. లాంబ్డా అనేది అననమస్ కీవర్డ్. సో ఏదైనా ఫంక్షన్ మీ లెవెల్లో మీరు డిజైన్ చేసుకోవడం కోసం అని చెప్పి లాంబ్డా కీవర్డ్ ఉపయోగిస్తాము. లాంబ్డా కీవర్డ్ ఉపయోగించుకొని వన్ లైన్ ఫంక్షన్ మనం క్రియేట్ చేసుకుంటాము. సో దాని ద్వారా మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది పొందవచ్చు. సో డిలీట్ అనేది ఆబ్జెక్ట్ని డిలీట్ చేయడం కోసం ఉపయోగిస్తాము. ఆల్ రిజర్వ్డ్ వర్డ్స్ ఇన్ పైథాన్ కంటైన్ ఓన్లీ ఆల్ఫాబెట్ సింబల్. ఆల్రెడీ చెప్పాను, పైథాన్కి సంబంధించిన కీవర్డ్స్ మొత్తం కూడా ఆల్ఫాబెట్స్లో ఉండడం జరుగుతుంది. సో ఎక్సెప్ట్ ఫాలోయింగ్ త్రీ రిజర్వ్ వర్డ్స్ ఆల్ కంటైన్ ఓన్లీ లోయర్ కేస్ ఆల్ఫాబెట్ సింబల్స్, ట్రూ, ఫాల్స్, నన్. సో ఇందులో ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రూ అనే కీవర్డ్ అనేది ఇక్కడ అసైన్ చేయడం జరిగింది ఏ అనే వేరియబుల్కి. ఇందులో ఒకటి స్మాల్ లెటర్స్ అసైన్ చేశాను, ఇంకోటి క్యాపిటల్ లెటర్స్ అసైన్ చేశాను. స్మాల్ లెటర్స్ అసైన్ చేసింది ఏంటంటే రాంగ్ మెథడ్. సో ఈ విధంగా అసైన్ చేయకూడదు. ఓన్లీ మీరు ట్రూ కానీ ఫాల్స్ కానీ అసైన్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండేలాగా చూసుకోవాలి. ట్రూలో టీ క్యాపిటల్ ఉంటుంది, ఫాల్స్లో ఎఫ్ క్యాపిటల్ ఉంటుంది, నన్నులో ఎన్ క్యాపిటల్ ఉంటుంది. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్లో ఉంటుంది. సో మీరు వేరియబుల్ కీవర్డ్ డిక్లేర్ చేసేటప్పుడు కరెక్ట్ చూసుకోండి. ఇంకా లేటెస్ట్ కీవర్డ్స్ మీకు కావాలనుకుంటే, ఇప్పటివరకు ఇవి నేను చెప్పిన 33 కీవర్డ్స్ అండి, 3.8 వర్షన్ బిఫోర్ వరకు. మనకి ఎప్పటికప్పుడు వర్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, కీవర్డ్స్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు కీవర్డ్స్ కూడా మీ సిస్టంలో తెలుసుకోవాలంటే, మీ ఇంటర్ప్రిటర్లో తెలుసుకోవాలంటే ఈ ఫంక్షన్ ఈ కండిషన్ రాయండి. ఇంపోర్ట్ కీవర్డ్ యాజ్ KW. సో ఇక్కడ నేను ఏం చేశాను, కీవర్డ్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాను. దానికి అలియాస్ నేమ్ వచ్చేసి KW ఇచ్చాను. KW ఇచ్చేసి లెంత్ ఆఫ్ కీవర్డ్ డాట్ KW లిస్ట్, అంటే కీవర్డ్కి సంబంధించి మొత్తం ఎన్ని ఉన్నాయి లెంత్ తెలుసుకోవడం కోసం అని చెప్పి లెంత్ ఫంక్షన్ యూజ్ చేశాను. ప్రింట్ కీవర్డ్ డాట్ KW లిస్ట్. సో మొత్తం కీవర్డ్కి సంబంధించిన లిస్ట్ జనరేట్ చేయమని చెప్పి, ప్రింట్ చేయమని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత షిఫ్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. సో లెంత్కి ముందు నేను ప్రింట్ అని రాయలేదు కాబట్టి నాకు అక్కడ అది వాల్యూ ప్రింట్ చేయలేదు. సో ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ మొత్తం 35 కీవర్డ్స్ ఉన్నాయండి. ఒక 2 కీవర్డ్స్ నేను పైదాంట్లో రాయలేదు. ఏంటి అంటే అసింక్రనైజ్, అవైట్, ఈ 2 కీవర్డ్స్ కూడా అందులో ఇంక్లూడ్ కాలేదు. సో ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న కీవర్డ్స్ వచ్చేసి మొత్తం 35 కీవర్డ్స్. సో ఇవి కీవర్డ్స్ అండి. సో నెక్స్ట్ మన వీడియోలో ఐడెంటిఫైయర్స్ కూడా తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.